సీఎం జగన్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఎక్కడ చూసినా మళ్లీ జగనే రావాలి అనే నినాదం వినిపిస్తోందన్నారు. కూటమి మాయమాటలు నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ గౌడ్ను వైఎస్ఆర్సీపీలో చేర్పించేందుకు ఆయన రావడం జరిగింది. నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. ఎలా కనిపించింది యాత్ర చూసిన తర్వాత, ఎటువంటి స్పందన వస్తుందంటే ఏం చెప్తారు అన్న? చూస్తూ ఉంటే స్పందన చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే నినాదం, మేమంతా సిద్ధంగా ఉన్నాం, జగన్ అన్నని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి అందరం కూడా సన్నిద్ధంగా ఉన్నామని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బస్సు యాత్ర చూస్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. ఈరోజు ఆ బస్సు యాత్ర జన సందోహంలో జరుగుతూ ఉంటే ఈరోజు ఈ జనమందరూ కూడా జగన్ జగన్ అనే నినాదంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు ఒకే నినాదం వినపడుతుంది, జగన్ జగన్ అన్న ముఖ్యమంత్రిగా రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి న్యాయం జరగాలంటే జగనన్నే రావాలి అనేటువంటి ఉద్దేశంతో అశేష జనవాహిని ఈరోజు ఇక్కడ బస్ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది, ముఖ్యమంత్రి గారిని. ఈరోజు ప్రతిపక్షాలు మాయమాటలు చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరుగుతుంది, పేద గుండెలు చప్పుడు విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి జనం అందరూ కూడా వచ్చి జగనన్నను ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు మేము ఇక్కడికి బస్ యాత్ర దగ్గరికి వస్తే ఈ జనాన్ని చూస్తే మా అందరికీ కూడా ఇంకా జై జగనన్న అనే నినాదం తప్ప వేరేదేమీ రాటలా. ప్రతి ఒక్కళ్ళము కూడా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కళ్ళం కూడా పనిచేస్తాం. 2014 నుంచి 2018 వరకు కూడా కూటమిని చూడటం జరిగింది. 2014లో ఏదైతే కూటమి పోటీ చేసి గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందో అదే కూటమి మళ్ళీ బరిలోకి దిగబోతుంది. మీరు ఒకరే వస్తున్నారు, ఆయన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి వస్తుంది. ఎలా ఉంటుందండి అన్న? ఈరోజు మా జగనన్న ఒక పక్క, ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతూ ఉన్నాయి. జగనన్న ఒకే మాట చెప్తూ ఉన్నారు, నేను పైనున్న దేవుణ్ణి, జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమల యొక్క ఆశీస్సుల్ని నమ్ముకున్నాను అని చెప్పడం జరిగింది. అదే ఈరోజు ఆయనకి శ్రీరామ రక్షగా ఉండబోతుంది. ఈరోజు ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని ఓడించేటువంటి శక్తి వాళ్ళకి సరిపోదు అని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు మొన్న 151 సీట్లు ఏ విధంగా వచ్చినాయో రాష్ట్రంలో ప్రభంజనం చూడబోతున్నాం. జగనన్న ప్రభంజనంతో ప్రతిపక్షాలు ఏదైతే ఏకమయ్యాయో అన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మంచి చేసింది ఎవరు, చెప్పిన పాట నిలబెట్టుకునేది ఎవరు. ఈరోజు అందరూ కూడా ఉగాది రోజు ఉగాది పచ్చడి తినేటప్పుడు జగనన్న ఇచ్చే మేనిఫెస్టో కోసం కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగనన్న నోటెమ్మ మాట వస్తే తప్పకుండా అది అమలవుతుంది, తప్పకుండా దాన్ని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఈరోజు భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజానీకం భావిస్తుంది. ఈరోజు ప్రతిపక్షాలు కలిసాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మేనిఫెస్టో పెట్టుకుని వెళ్తున్నారు. అసలు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. ఈరోజు వాళ్ళ ప్రతిపక్షాలను నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా తెలియజేస్తుంది. 175కి 175 సీట్లు సాధిస్తామనేది ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి చెప్తున్నారు. మరోవైపున జగన్ ప్రపంచం మళ్లీ రాబోతుందంటూ కూడా ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, జువ్విగుంట క్రాస్ బస్ యాత్ర నుంచి.